హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ లెగ్ పీస్ ఫ్రై. ఎంతో టేస్టీగా సింపుల్గా ఈ లెగ్ పీస్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మరి అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా డాట్ లాగా పెట్టుకున్నాను. ఇలా పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ బౌల్తో 1/2 బౌల్ వరకు పెరుగుని వేసుకున్నాను. అలాగే రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకోవాలి. స్పైసీకి సరిపడే కారంని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకుంటున్నాను. కాస్త స్పైసీ ఎక్కువగా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, అలాగే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఇక్కడ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీరని వేసుకున్నాను. అలాగే 1 మీడియం సైజు నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం పెరుగుని వేసుకున్నాం కాబట్టి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది 1/2 kg చికెన్ కల్లా. ఇప్పుడు ఇందులోకి అప్పటికప్పుడే చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. స్పైసీ చూసి వేసుకోండి. ఎక్కువగా స్పైసీ కావాలనుకుంటే మరికొంత కారంని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాని అంతా ఇప్పుడు పీసెస్కి పట్టియాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పీసెస్ని తీసుకొని ఈ పీసెస్కి ఈ మసాలా అంతా పట్టించాలి. ఈ పీసెస్కి ఇలా మసాలా పట్టించిన తర్వాత మినిమం ఒక 2 అవర్స్ పాటు అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలండి చికెన్ని. ఎంత ఎక్కువగా మ్యాగ్నేట్ అయితే చికెన్ అనేది అంత జ్యూసీగా అయి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. టైం లేదు, ఫాస్ట్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక 1/2 అవర్ పాటు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకోండి ఈ పీసెస్ని. చూడండి, మొత్తం పీసెస్కి ఇలాగే మసాలా పట్టియాలి. చాలా సింపుల్ అండి. ఇంట్లో పిల్లలకి ఇలా చేసిస్తూ ఉంటే చాలా ఇష్టపడతారు. తప్పక ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మసాలా అంతా పీసెస్కి పట్టించిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 అవర్స్ పాటు అయితే మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా పీసెస్ని మ్యాగ్నేట్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఆయిల్ని అయితే వేసుకోండి. మరి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే అవసరం లేదండి. లైట్గా ఆయిల్ ఇలా వేసుకోండి. ఇప్పుడు ఈ పీసెస్ని ఇందులోకి వేసేసుకుందాము. ఇలా ఎన్ని పీసెస్ పడితే అన్ని వేసుకోండి. ఇలా వేసిన వెంటనే తిప్పకుండా ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. మీరు ఎన్ని పీసెస్ని అయితే ఫ్రై చేసుకోవాలి అనుకుంటుండ్రో అన్ని పీసెస్ అయితే ఫ్రై చేసుకొని అలాగే మిగతా పీసెస్ని అలాగే డీప్ ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 3 పీసెస్ని అయితే ఫ్రై చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మరొక వైపుకి ఇలా తిప్పుకోండి. ఇలా 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి. స్టవ్ సిమ్లోకి పెట్టుకొని కాల్చుకోండి. చాలా సింపుల్ అండి. మినిమం ఒక 30 to 35 మినిట్స్ వరకు ఇలా స్టవ్ సిమ్లోకి పెట్టుకొని 2 వైపులా ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా బయట నుంచి ఆర్డర్ పెట్టుకునే బదులు ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసి పిల్లలకైతే ఇవ్వచ్చు. చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా లెగ్ పీస్ ఫ్రైని అయితే ఫ్రై చేసుకోవచ్చండి. చాలా సింపుల్. చూడండి, ఇలా 2 వైపులా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, లెగ్ పీస్ అనేది ఎంత జ్యూసీగా ఎంత బాగా ఫ్రై అయ్యిందో. ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.